ఒక ఫుల్ సెట్ ఆర్డర్ అయితే వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. ఈ ఫుల్ సెట్ ఆర్డర్ అనేది మనకి హైదరాబాద్ కరీంనగర్ నుండి అయితే వచ్చింది. ఈ ఫుల్ సెట్ ఆర్డర్ అనేది మన రీసెంట్ గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేసాం కదా. అలాగే ఆ వీడియో చూసి మనకి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. ఇది ఒక ఫుల్ సెట్ సౌండ్ సిస్టమ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఫుల్ గా నేను అయితే కంప్లీట్ చేసేసాను. యాంప్లిఫైర్ టు స్పీకర్స్ వరకు మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొద్దిగా వీడియో అనేది లెంత్ ఉంటుంది, వీలైతే ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే చెప్తున్నాం. గైస్, కస్టమర్కి ఏమేమి ఇచ్చాము, ఏం కంపెనీ స్పీకర్స్ యూస్ చేసాం, అలాగే ఇది ఎంత వాటేజ్ ఇస్తుంది, యాంప్లిఫైర్ గురించి కొద్దిగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది యాంప్లిఫైర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాటేజ్ అనమాట. ఇది టోటల్ వాటేజ్ వచ్చేసి 960 వాటేజ్. దీనికి టూ సబ్ బఫర్స్ అనేది యూస్ చేస్తున్నాం. అందులో మనం కుమార్ ఆడియో బోర్డ్ అయితే యూస్ చేసాం 180 వాటేజ్వి. అలాగే 2 సబ్ బఫర్స్ యూస్ చేయడానికి మనం టోటల్ వాటేజ్ ఇచ్చేది 360 వాటేజ్ అనేది ఇచ్చాము. ప్రతి ఒక్క ఛానల్కి అయితే 100 వాటేజ్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే సెంటర్ ఛానల్కి అనేది కొద్దిగా పవర్ అనేది ఎక్కువ అయితే ఇచ్చాము. ఇది 200 వాటేజ్ వరకు ఇచ్చాము. ఎందుకంటే ఫుల్ రేంజ్ స్పీకర్స్ 2 యూస్ చేసాం. ఒక ఫుల్ రేంజ్ స్పీకర్ వచ్చేసి 75 వాటేజ్ వరకు అనేది ఇవ్వాలి. అలాగే మన శాటిలైట్ స్పీకర్స్ అంటే మన సరౌండింగ్ స్పీకర్స్ కాతే మాత్రం ప్రతి ఒక్క ఛానల్కి 100 వాటేజ్ వచ్చేలాగా నేను పవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే నేను టోటల్ అన్ని కూడా జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే యూస్ చేశాను. ఓఫర్స్ 2, ఫుల్ రేంజ్ 4 అని యూస్ చేసాం. 5 ట్విటర్స్ అనేది యూస్ చేసాం. ఫుల్ రేంజ్ వచ్చేసి మనకు 75 వాటేజ్ వరకు ఇవ్వాలి. అదే ఊఫర్కి వచ్చేసి 80 వాటేజ్ వరకు ఇవ్వాలి. ట్విటర్ వచ్చేసి 20 వాటేజ్ ఇవ్వాలి. మనం MDF బాక్సెస్ అయితే యూజ్ చేసాం. ఈ బాక్సెస్ హైట్ ఎంత గురించి అయితే చెప్తా చూడండి. ఫస్ట్ సెంటర్ బాక్సెస్ హైట్ గురించి మాట్లాడుకుంటే 8 ఇంచెస్ వరకు ఉంటుంది. లెంత్ వచ్చేసి 22 ఇంచెస్, బ్రెత్ వచ్చేసి 9 ఇంచెస్. సరౌండింగ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం హైట్ వచ్చేసి 12 ఇంచెస్, లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, బ్రెత్ వచ్చేసి ఇక్కడ 2 సైడ్స్ మారుతుంది అనమాట, మనకి చేంజ్ అవుతుంది ఇంచెస్. టాప్ వచ్చేసి 8 ఇంచెస్, కింద డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. ఎందుకంటే క్రాస్ మోడల్లో ఉండడం వల్ల మనకి బ్రెత్ అనేది సైజ్ తగ్గుతుంది. టాప్ అలాగే డౌన్ చూసుకుంటే మనకి లెంత్ అనేది తగ్గుతుంది. ఇంకా సబ్ వూఫర్ విషయంగా మాట్లాడుకున్నట్టయితే మాత్రం ఇది హైట్ వచ్చేసి 20 ఇంచెస్, లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, బ్రెత్ వచ్చేసి 26 ఇంచెస్. దీని బాక్స్ కూడా చాలా వెయిట్ ఉంటుంది, 34 నుంచి 36 వరకు వస్తుంది. అదే మీరు సబ్ వూఫర్స్ యాడ్ చేస్తే మీకు మినిమం 40, 41, 42 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ సబ్ వూఫర్ లోపల మనము హోల్ యూస్ చేసాం. అలాగే మనము ఒక 2 హోల్స్ అనేది ఇచ్చాం కదా మన సబ్ వూఫర్ బ్యాక్ ఫైర్ అనేది రావాలి కాదనేసి. దానికైతే 12.5 ఇంచి హోల్ పెట్టాం. అలాగే సబ్ వూఫర్కి 11.5 ఇంచి హోల్ అనేది పెట్టామన్నమాట. సబ్ వూఫర్ 12 ఇంచెస్ పెడితే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. 11.5 ఇంచి అనే హోల్ అనేది చేసాం. ఫ్రేమ్స్ ఇస్తున్నాం అనమాట. స్పీకర్స్ ప్రొటెక్షన్ చేయడానికి ఫ్రంట్ సైడ్ ఒక ఫ్రేమ్, బ్లాక్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఈ ఫ్రేమ్ వల్ల మన స్పీకర్స్ బయటకు కనిపించకుండా, అలాగే మన స్పీకర్స్ మీద ఏమైనా టచ్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి ఫ్రేమ్స్ ప్రొటెక్షన్ చేస్తున్నాయి. ఈ ఫ్రేమ్స్ కూడా ఇస్తున్నాం స్పీకర్స్తో పాటు. సో టోటల్ ఇది అనమాట ఈ బాక్స్ ఫుల్ సెట్ గురించి. ఇప్పుడు అయితే మనం సౌండ్ టెస్టింగ్ అయితే విందాం. ఈ మొత్తం ఇప్పుడు అయితే కనెక్షన్ చేసి నా రూమ్లో మీకు సౌండ్ టెస్ట్కి అయితే వినిపిస్తాను. సౌండ్ టెస్టింగ్ ఎలా కనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏం చేయాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, అప్పుడే సౌండ్ క్లారిటీ అనేది వినిపిస్తుంది క్లియర్గా అనేది. సో వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా కనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నమాట. అంతేకాకుండా మీకు ఏమైనా ఫుల్ సెట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ సౌండ్ కావాలి,
సౌండ్ సిస్టమ్ కావాలి, ఏ స్పీకర్స్ కావాలి, ఏ యాంప్లిఫైర్ కావాలి, మొత్తం కాల్స్లో మాట్లాడు డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియోస్ ఏమైనా వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అప్పుడు మీరు ఆ వీడియో చూడొచ్చు అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి.